హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. T20 వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఎంతగానో వెయిట్ చేసే వరల్డ్ బిగ్గెస్ట్ లీగ్ ఏదన్నా ఉంది అంటే IPL సీజన్ 19. ఈ లీగ్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అసలు ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి? 10 టీమ్స్లో ఎవరా కీ ప్లేయర్స్? చెన్నై కానీ, ఆర్సీబీ కానీ, ముంబై కానీ, అందులో కీ ప్లేయర్స్ ఎవరు అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు వెంకటరామయ్య గారు. నమస్తే సార్. నమస్తే అండి. అసలు 10 టీమ్స్లో ఎంతమంది కీ ప్లేయర్స్ ఉండబోతున్నారు? ఆ కీ ప్లేయర్స్ నేమ్స్ ఏంటి? ఎస్, నాకు అంటే గత సీజన్ తో పోలిస్తే మాత్రం ఈ సీజన్ లో కొంత టీమ్స్ పరంగా చూసుకుంటే కొంత అన్ని టీమ్స్ కూడా దాదాపుగా బలాబలాల మీదనే దృష్టి పెట్టినాయి. ఎందుకంటే 2025 మెగా వేలంకి సంబంధించి 2024 డిసెంబర్ లో జరిగినటువంటి మెగా వేలంలో వీళ్ళు ప్రతి ఒక్క టీము కూడా చాలా జాగ్రత్తగానే ముందుకు వెళ్ళింది అనే విషయం అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంటే గతంలో ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకునే విషయంలో ఆర్సీబీ కానీ, లేదంటే కొన్ని టీమ్స్ రాజస్థాన్ కానీ, ఇట్లా కొన్ని టీమ్స్ మీద కొంత విమర్శ ఉండేది. అంటే వీళ్ళు సరైన టీం సెలెక్ట్ చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా ఢిల్లీ కానీ, పంజాబ్ విషయంలో కానీ కొంత, అలాగే కేకేఆర్ చెన్నై కానీ, లేదంటే కొన్ని టీమ్సే బలంగా కనపడాయి. అలాగే మన హైదరాబాద్ కి సంబంధించి కూడా కొంత ప్లేయర్స్ విషయంలో ఒక రకమైనటువంటి కంగారు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఆ విషయంలో మన హైదరాబాద్ గానీ, లేదంటే అటు బెంగళూరు గానీ, అంటే 18 ఏళ్ల తర్వాత కప్పు గెలిచినటువంటి గత ఏడాది బెంగళూరు కప్పు గెలిచింది. అలాగే రాజస్థాన్ టీం గానీ, వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగానే టీం సెలెక్షన్ చేసుకున్నారు. అదేవిధంగా ఢిల్లీ కూడా లాస్ట్ ఇయర్ మొత్తం కూడా వాళ్ళు దాదాపుగా ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోతారు అనుకున్న టైంలో కూడా వాళ్ళు చాలా అద్భుతంగా అయితే ఆ టైంలో కొంత వాళ్ళు వెనకడుగు వేసినప్పటికీ కూడా లాస్ట్ ఇయర్ ఢిల్లీ టీం కూడా చాలా బలంగా కనపడింది. అదేవిధంగా బలహీనంగా ఉంటుంది అనుకున్నటువంటి పంజాబ్ టీం కూడా ఈ గత ఏడాది కాస్త బలంగానే కనపడినటువంటి పరిస్థితి. కాస్త కాదు, వాళ్ళు ఫైనల్ కి వచ్చారు. చాలా దాదాపుగా దశాబ్ద కాలం తర్వాత వాళ్ళు ఫైనల్ కి వచ్చి దాదాపుగా కప్పు గెలిచినంత పని అయింది శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో. అదేవిధంగా మిగిలిన టీమ్స్ లక్నో సూపర్ జైంట్స్ కానీ, గుజరాత్ టైటాన్స్ కానీ, వీళ్ళందరూ కూడా లక్నో సూపర్ జైంట్స్ కూడా 19 తీసుకుంది. అదేవిధంగా ఏడెన్ మార్క్రమ్ కానీ, ఇలా కొంతమంది కీలక ప్లేయర్స్ అందరినీ సెలెక్ట్ చేసుకోవడం. అదేవిధంగా ముంబై, ఇప్పుడు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు కూడా కొంత బలంగానే కనపడినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం టీమ్స్ పరంగా చూసుకుంటే ముందు చెన్నై విషయానికి వస్తే గనక, అంటే ఈ ఏడాది IPL లో మనం చూసుకుంటే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ అలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అతను మనం చూసుకుంటే వన్డే సిరీస్ లో కూడా సౌత్ ఆఫ్రికాతో జరిగినటువంటి వన్డే సిరీస్ లో కానీ, ఆ తర్వాత కానీ అతను దేశవాళీ క్రికెట్ లో కానీ అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. ఇటు జాతీయ జట్టు విషయానికి వస్తే మాత్రం రుతురాజ్ గైక్వాడ్ కొంత ఫెయిల్ అవుతున్నాడు అనేది మనకి ఎక్కువగా ఉన్నటువంటి కామెంట్. అయితే ఇప్పుడు వీటన్నింటినీ దాటుకుని రుతురాజ్ గైక్వాడ్ కొంత, అంటే IPL లో జట్టును సమర్థవంతంగా నడిపించడంలో కొంత ఫెయిల్ అవుతున్నాడు. అయితే ధోని, ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఉన్నప్పటికీ కూడా ధోని సారథ్యంలోనే వాళ్ళు నడిచేటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం కొంత అంచనా వేసుకోవచ్చు. ఈసారి చెన్నై గట్టిపోటీ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అదే విధంగా ఈసారి ఆయుష్ మాత్రే అతను ఎస్ సంజు శాంసన్ కూడా ఒక వరల్డ్ కప్ ఎస్ 3 మార్క్స్ చాలా మంచిగా. ఎస్ ఎస్ నేను ఇక్కడ చెన్నైకి సంబంధించి ఒక ముగ్గురు, యా చెన్నైకి సంబంధించి చెన్నైకి సంబంధించి నేను ఒక ముగ్గురు నలుగురు పేర్లు అయితే చెప్తాను. ఎందుకంటే ఆయుష్ మాత్రే లాస్ట్ ఇయర్ కూడా ఇతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. మన అండర్-19 వరల్డ్ కప్ లో కూడా ఆయుష్ మాత్రే ఆట తీరు అనేది చాలా ఆకట్టుకుందనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఉర్విల్ పటేల్ ఆట తీరు కూడా, అతను కూడా వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్, అతని ఆట తీరు కూడా అంచనాలకు మించి ఉంటుంది ఈ మధ్య కాలంలో అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక సంజు శాంసన్, ఇతను టీమిండియాలో తన చోటుని ఖరారు చేసేసుకున్నాడు. మొన్న జరిగినటువంటి 3 మ్యాచ్ల సిరీస్, అంటే మొన్న న్యూజిలాండ్ తో జరిగినటువంటి సిరీస్ లో అతను కొంత ఫెయిల్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత T20 వరల్డ్ కప్ కి సంబంధించి అతను చాలా పగడ్బందీగా రాణించడం జరిగింది. కీలకమైనటువంటి 3 మ్యాచ్ల్లో వెస్టిండీస్ తో జరిగినటువంటి సూపర్ 8 మ్యాచ్ లో, ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగినటువంటి సెమీఫైనల్ మ్యాచ్ లో, అదేవిధంగా న్యూజిలాండ్ తో జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో, ఈ 3 మ్యాచ్ల్లో కూడా అతను సెంచరీ చేయకపోయినా 89 పరుగులు ఇలా అతను చేసినప్పటికీ కూడా ఆ ప్రతి పరుగు కూడా అతను చాలా, అంటే ప్రతి ఇన్నింగ్స్ కూడా జట్టు విజయానికి హెల్ప్ అయింది. అదే సూపర్ ఫామ్ లో ఉన్నాడు కాబట్టి ఈసారి సంజు శాంసన్ ఫస్ట్ టైం అతనికి కోరిక చెన్నైకి ఆడాలని చెప్పేసి ఎట్టకేలకు అతను చెన్నై జట్టుకు రావడం అనేది ఆ జట్టు కాస్త బలంగానే చెప్పుకోవచ్చు. అదే విధంగా శివం దూబే, మొన్న T20 వరల్డ్ కప్ లో కొంత కీలక పాత్ర పోషించినటువంటి శివం దూబే కూడా
చెన్నై జట్టులో కీలకంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఈ బౌలింగ్ విభాగానికి సంబంధించి చూస్తే గనక ఈసారి అంటే శ్రేయస్ గోపాల్ ఇతను కొంత కర్ణాటకకు చెందినటువంటి ఆటగాడు. ఇతని మీదనే చెన్నై కూడా కొంత బౌలింగ్ కి సంబంధించి అంటే సాధారణంగా ధోని కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చే విషయంలో కొంత ముందుంటాడు. కాబట్టి అందుకనే శ్రేయస్ అయ్యర్ గాని లేదంటే ఇటు మ్యాట్ హెన్రీ గాని ఇలా న్యూజిలాండ్ కి సంబంధించి అలాగే మన ముఖేష్ చౌదరి గాని వీళ్ళందరికీ కూడా సంబంధించి కొంత బౌలింగ్ విభాగం పరంగా కూడా చెన్నై బలంగానే కనపడుతుందని చెప్పుకోవచ్చు. అంటే చెన్నైలో వీళ్ళందరూ కూడా కీలక ఆటగాళ్ళు కాబట్టి చెన్నై గురించి నేను కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక మిగిలిన ఆటగాళ్ళకి సంబంధించి కనుక చూసుకుంటే అటు ఆర్సీబీ ఎస్ చెన్నైలో అంటే ధోని లాస్ట్ సీజన్ అని చెప్పేసి ఒక 3 సీజన్స్ నుంచి అంటున్నారు. ఎస్ అయితే ఈసారి ధోని ధోని ఆడకుండా ఇంకో కొత్త ప్లేయర్ కి అవకాశం ఇస్తే అతని ఆట తీరు మనకు తెలిసి ఇండియన్ జట్టుకి సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అందరిలో క్వశ్చన్ మార్క్ ఉంది. అయితే ఇక్కడ ధోనిని అంటే సాధారణంగా మనం ఇక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే అతను ఖచ్చితంగా అంటే మనం చూడాల్సినటువంటి యాంగిల్ ఏవైతే ఉందో అతను మెంటార్ గా జట్టులో ఆడుతున్నాడు తప్ప అతనికి సంబంధించి అతన్ని 10 మంది జట్టు సభ్యులతోనే వాళ్ళు దాదాపుగా ఆడుతున్నట్టు మనం కౌంట్ చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు అలా ఇంపాక్ట్ ప్లేయర్ అనేది ఏదైతే వచ్చిందో ఇంపాక్ట్ ప్లేయర్ వచ్చిన తర్వాత ధోని ప్రాధాన్యత అనేది ఇప్పుడు మనం ఆ కోణంలో చేయలేకపోవచ్చు కానీ అతనికి క్రికెట్ ఆడటం అనేది కొంత ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అతనికి 43 ఏళ్ళు వచ్చినట్టున్నాయి. కాబట్టి 43, 44 ఏళ్ల వయసులో ఉన్నాడు. కాబట్టి అతనికి ప్రతి ఏడాది కూడా గత 6 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి కూడా అతనికి ఇదే చివరి సీజన్ అనే మాట కూడా వినపడుతుంది. కానీ అతను ఈ సీజన్ లో ఖచ్చితంగా ఎంతో కొంత బ్యాటింగ్ పరంగా కూడా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా అటు జట్టు మెంటార్ గా కూడా అతను కొంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జడేజాని రీప్లేస్ చేసే ఛాన్స్ ఉందా అంట. జడేజాని వేరే ఫ్రాంచైజ్ ఇచ్చేసారు కదా. అవును, రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది అతనికి ఆడాలి అని. సిఎస్కే మిస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉందా జడేజాని? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఫీల్డింగ్ పరంగా కానీ బ్యాటింగ్ పరంగా కానీ చెన్నై జట్టు గెలిచినటువంటి 5 ట్రోఫీల్లో అతను కీలకంగా వ్యవహరించినటువంటి పరిస్థితి ఉంది గతంలో. కాబట్టి ఈసారి ఖచ్చితంగా అతను మిస్ అవడం అనేది చెన్నై మీద కొంచెం ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉండొచ్చు. కానీ ఆ ప్రభావాన్ని కూడా ధోని ఓవర్కమ్ చేసేటువంటి అవకాశాలు దాదాపుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక మనం ఇటు ఢిల్లీ క్యాపిటల్స్ కి సంబంధించి కనుక చూస్తే వీళ్ళు దాదాపుగా అంటే ఢిల్లీ క్యాపిటల్స్ కూడా కొంత బలంగానే ఉన్నటువంటి పరిస్థితి కనపడుతోంది. అంటే గతంలో వాళ్ళకి కీలక ప్లేయర్ గా మారినటువంటి కేఎల్ రాహుల్ గాని, అభిషేక్ పోరెల్ గాని, అదే విధంగా బెన్ డకెట్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి బెన్ డకెట్ అతను టెస్ట్ క్రికెట్ లో చాలా అద్భుతంగా రాణిస్తున్నాడు. మొన్న T20 వరల్డ్ కప్ కి సంబంధించి అతనికి అవకాశం అయితే రాలేదు కానీ అతను చాలా కీ ప్లేయర్ అన్నమాట. అయితే వీళ్ళు అక్షర్ పటేల్ సారథ్యంలో ఆడటం అనేది వీళ్ళకి కొంత ప్లస్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్షర్ పటేల్ గత సుదీర్ఘకాలంగా ఢిల్లీకి ఆడుతున్నాడు. అతను ఇప్పుడు ఏదైతే మనం జడేజా గురించి చెన్నైలో ఎలా అయితే మాట్లాడుకుంటామో ఢిల్లీకి సంబంధించి అక్షర్ పటేల్ కూడా సేమ్ అదే ప్రదర్శన ఉండేటువంటి ఆటగాడు. అతను మనం T20 వరల్డ్ కప్ లో కూడా చూసాం. అతను ఫీల్డింగ్ విషయంలో కానీ అదే విధంగా బౌలింగ్ విషయంలో కానీ అతను మ్యాచ్ టర్న్ చేసినటువంటి పాయింట్స్ మనం చూసాం. ఫైనల్ మ్యాచ్ లో కూడా అతను చాలా అద్భుతంగా చేశాడు. బ్యాటింగ్ పరంగా కానీ అతనికి సరైన అవకాశాలు రాలేదు. కానీ 2024 T20 వరల్డ్ కప్ భారత్ గెలవటంలో అతని ఇన్నింగ్స్ ఆ రోజు కీలకమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ కి సంబంధించి చూసుకుంటే మాత్రం బ్యాటింగ్ పరంగా, బౌలింగ్ పరంగా, ఫీల్డింగ్ పరంగా అక్షర్ పటేల్ చాలా సమర్థవంతమైన ఆటగాడు అనేది ప్రూవ్ అయింది. అదే విధంగా వాళ్ళకి సంబంధించి ఈసారి వాళ్ళు చాలా భారీ అంచనాలతో తీసుకున్నటువంటి పృథ్వీ షా ఇతను కూడా చాలా మంచి ఫామ్ లో ఉన్నాడు. అయితే పృథ్వీ షాకి ఈ సీజన్ లో నేను ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడాల్సింది పృథ్వీ షాకి సంబంధించి చూస్తే అతనికి ఈ సీజన్ అతని కెరీర్ ని డిసైడ్ చేసేటువంటి సీజన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సీజన్ లో కనుక అతను నిలకడగా రాణిస్తే అతనికి అటు దేశవాళీ క్రికెట్ లో కానీ లేదంటే అవసరం అయితే జాతీయ జట్టులోకి వచ్చేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. మనం గతంలో చూసాం కరణ్ నాయర్ దాదాపుగా 10 ఏళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత అతను జాతీయ జట్టులోకి వచ్చాడు. అయితే అతను ఎంత రాణించాడు ఏంటి అనే విషయం పక్కన పెడితే పృథ్వీ షాలో కూడా మంచి స్కిల్ ఉంది కాబట్టి పృథ్వీ షా విషయంలో కూడా మనం భారీ అంచనాలు పెట్టుకోవచ్చు. ఈసారి అతను ఖచ్చితంగా రాణించేటువంటి అవకాశాలే ఉన్నాయి. అన్న ఇందులో స్టార్క్ గాయాల వల్ల రావట్లేడు అని చెప్పేసి కొన్ని ట్వీట్స్ చూస్తున్నాం. ఢిల్లీ జట్టు స్టార్క్ ని మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా బౌలింగ్ పరంగా?
ఖచ్చితంగా ఢిల్లీ అతనికి స్టార్క్ కి సంబంధించి కొంత వాళ్ళు ఒత్తిడి కూడా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అతను కీలకమైనటువంటి సందర్భాల్లో ఫస్ట్ ఓవర్ లో వికెట్ తీయటం కానీ, లేదంటే మరికొన్ని కీలక సందర్భాల్లో వికెట్ తీసేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి బౌలర్ అతను. అదే విధంగా ఫీల్డింగ్ పరంగా కూడా స్టార్క్ అంత హైట్ ఉన్నా కానీ, సాధారణంగా హైట్ ఉన్నటువంటి ప్లేయర్స్ ఫీల్డింగ్ పరంగా కొంత వెనకబడతారు అనేది కూడా కొన్ని సందర్భాల్లో ఉంటుంది కామెంట్. కానీ ఇతనికి సంబంధించి ఇప్పుడు హేజిల్వుడ్ ఫీల్డింగ్ పరంగా కొంత పేలవంగా ఉంటాడు. కానీ ఆర్సీబీకి సంబంధించి హేజిల్వుడ్ చూసుకుంటే, అదే విధంగా ఇప్పుడు మిచెల్ స్టార్క్ చూసుకుంటే ఫీల్డింగ్ పరంగా కూడా అతను చాలా బలంగా ఉన్నటువంటి ప్లేయర్. అదే విధంగా అతని అంటే వ్యూహాలు కూడా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు ఎవరన్నా బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతుంటే వాళ్ళని కట్టడి చేసే విషయంలో మిచెల్ స్టార్క్ కొంత కీలకంగా వ్యవహరిస్తుంటాడు. అదే విధంగా బ్యాట్స్మెన్ వీక్నెస్ కి సంబంధించి మనం చూసుకుంటే 2024 ఫైనల్ అనుకుంటాం. ఆ రోజు చూస్తే అతను అభిషేక్ శర్మని గానీ, లేదా ఆ సీజన్ లో ట్రావిస్ హెడ్ ని గానీ అవుట్ చేసినటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపించినటువంటి పరిస్థితులు. కాబట్టి ఏ బ్యాట్స్మెన్ వీక్నెస్ ని పసిగట్టే విషయంలో అతను ముందు నుంచి కూడా చాలా ఎక్స్పర్ట్ గానే చెప్తూ ఉంటారు. Yep. ఇక మనం గుజరాత్ టైటాన్స్ గురించి కనుక ఈ సీజన్ లో చూస్తే, గుజరాత్ టైటాన్స్ కూడా ఈసారి శుభ్మన్ గిల్ నేతృత్వంలో కొంత బలంగానే కనపడుతుంది. అయితే ఇక్కడ ఈ సీజన్ కి సంబంధించి మనం ముగ్గురు ప్లేయర్స్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాలి. గుజరాత్ టైటాన్స్ కి సంబంధించి కెప్టెన్ శుభ్మన్ గిల్, అదే విధంగా ఓపెనర్ సాయి సుదర్శన్, అదే విధంగా మహమ్మద్ సిరాజ్. వీళ్ళ ముగ్గురు ఈసారి గుజరాత్ టైటాన్స్ కు కీ ప్లేయర్స్ ఇండియా తరపున కనుక మనం చూసుకుంటే కనుక. ఎందుకు అనంటే శుభ్మన్ గిల్ గత కొన్ని రోజులుగా కూడా T20లకు సమర్థవంతంగా ఆడలేడు అనేటువంటి విమర్శ అతని మీద ఎక్కువగా ఉంది కంప్లీట్ గా చూసుకుంటే. అందుకే జాతీయ జట్లో కూడా అతను చోటు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. న్యూజిలాండ్ తో జరిగినటువంటి T20 సిరీస్ లో గానీ, ఆ తర్వాత జరిగినటువంటి ప్రపంచ కప్ లో గానీ అతను చోటు కోల్పోయినటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఇంకొంత అంటే ఈ సీజన్ లో కనుక అతను రాణించి T20లో ముఖ్యంగా అతని మెయిన్ మైనస్ ఏంటి అని అంటే స్ట్రైక్ రేట్ విషయంలో అతనికి సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ స్ట్రైక్ రేట్ విషయంలో కనుక అతను కొంత వర్కౌట్ చేసుకోగలిగితే మాత్రం అది చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సీజన్ లో ఖచ్చితంగా అతను టాప్ ఆర్డర్ లో గుజరాత్ టైటాన్స్ ఖచ్చితంగా కీలకంగా మారేటువంటి ప్లేయర్ గానే చెప్పుకోవచ్చు. అలాగే సాయి సుదర్శన్ ఇతను T20 జట్లో టెస్ట్ క్రికెట్ లో కొంత ప్రభావం చూపించాడు. అయితే T20 జట్లోకి వచ్చే విషయంలో కానీ, జాతీయ జట్లోకి వచ్చే విషయంలో అంటే వైట్ బాల్ క్రికెట్ లోకి వచ్చే విషయంలో కొంత ఒత్తిడి ఫీల్ అవుతున్నాడు అనేది అయితే స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ మధ్య కాలంలో మనం చూసుకుంటే. కాబట్టి ఇతను ఈ సీజన్ లో కూడా రాణిస్తే ఇంగ్లాండ్ తో జరగబోయేటువంటి T20 సిరీస్ కానీ, వన్డే సిరీస్ కానీ, లేదంటే 2027 వరల్డ్ కప్ కి సంబంధించి కానీ వీళ్ళకు కొంత ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే విధంగా మహమ్మద్ సిరాజ్ ఇతను కూడా జట్లో కొంత కీలకమైనటువంటి ఆటగాడు. అదే విధంగా అతనికి మన అప్పుడు స్వదేశీ మైదానాలు కూడా అతనికి మంచి పట్టున్నటువంటి మైదానాలుగా చెప్పుకోవచ్చు. కాబట్టి మహమ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ పరంగా చూసుకుంటే అతని స్వింగ్ గానీ, అతని స్పీడ్ గానీ అది ఖచ్చితంగా అంటే కంటిన్యూస్ గా 140తో బౌలింగ్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. మనం చూసుకుంటే దాదాపుగా 2024-25 సంవత్సరాల్లో చూసుకుంటే అత్యధిక 140 140 కిలోమీటర్ల స్పీడ్ తో బౌలింగ్ చేసినటువంటి బౌలర్స్ లో అతను టాప్ 3 లో ఉన్నాడు. అదే విధంగా జాస్ బట్లర్ కూడా ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి జాస్ బట్లర్ కూడా ఈసారి గుజరాత్ టైటాన్స్ లో కొంత కీలకమైనటువంటి అవకాశాలే కనపడుతున్నాయి. అదే విధంగా ఇంకా మనం కేకేఆర్ గురించి కనుక ఇక్కడ మాట్లాడుకోగలిగితే, కేకేఆర్ కి సంబంధించి ఈసారి వీళ్ళు దాదాపుగా అజింక్య రహానే సారథ్యంలోనే వెళ్లేటువంటి అవకాశం ఉంది అనేటువంటి సీనియర్ ప్లేయర్ అజింక్య రహానే కెప్టెన్సీలోనే వీళ్ళు ఆడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. T20లకు సంబంధించి ఎప్పుడైతే అజింక్య రహానే చెన్నై జట్టుకు ఆడాడో ఆ తర్వాత నుంచి కూడా అతని ఆట తీరులో కీలకమైనటువంటి మార్పులు కనపడింది. ముఖ్యంగా కీలక సమయాల్లో అతను రాణించడం కానీ, లేదంటే కెప్టెన్సీ పరంగా కూడా అతను చాలా స్మార్ట్ కెప్టెన్. అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మన 2021 అతని సారథ్యంలోనే టీమిండియా అప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు అతను కూడా ఈసారి కేకేఆర్ కి సంబంధించి చాలా కీలకమైనటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సీజన్ లో కేకేఆర్ ఎక్కువగా అంటే ఆశలు పెట్టుకున్నటువంటి ప్లేయర్ న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి టీమ్ సైఫ్రెట్. ఇతను చాలా కీ ప్లేయర్ గా చెప్పుకో. న్యూజిలాండ్ కి సంబంధించి న్యూజిలాండ్ ఓపెనర్ ఇతను, వికెట్ కీపర్ కూడా. ఇతను ఖచ్చితంగా అంటే కేకేఆర్ కి సంబంధించి కీలకంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇతను గనక కంటిన్యూగా ఓపెనింగ్ కి వస్తే మాత్రం అంటే గంభీర్ ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఇతన్ని గనక అంటే వాళ్ళ మెంటార్ గా అతను ఉన్నాడు కాబట్టి ఎటువంటి ప్రయోగాలు చేయకుండా ఇతన్ని గనక సమర్థవంతంగా కేకేఆర్ వాడుకోగలిగితే మాత్రం అది చాలా మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే
విదేశీ వాళ్ళకి సంబంధించి ఎక్కువ ధరకు అమ్ముడుపోయినటువంటి క్యామరూన్ గ్రీన్, ఇతని మీద కూడా కేకేఆర్ చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇతనికి సంబంధించినటువంటి మైనస్ ఏంటి అని అంటే, ఇతను కొంత ఇండియన్ పిచెస్ మీద ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే మనం ఆర్సీబీ కూడా ఇతను ఆడినట్టున్నాడు. అప్పుడు కూడా కొంత ఇతనికి సంబంధించి విమర్శలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సీజన్ లో ఇతను బౌలింగ్ పరంగా, బ్యాటింగ్ పరంగా రాణిస్తేనే ఇతనికి ఐపీఎల్ లో దాదాపుగా కెరీర్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా లక్నో సూపర్ జైంట్స్ వీళ్ళు రిషబ్ పంత్ ఏదైతే 2025లో జరిగినటువంటి మెగా వేలానికి సంబంధించి ఇతను 27 కోట్లకు అమ్ముడుపోయాడు. ఇప్పటి వరకు కూడా అది ఎవరు కూడా బీట్ చేయలేదు. కాబట్టి ఈ ఈ ముఖ్యంగా మనం ఇప్పటి వరకు మాట్లాడుతున్న ప్లేయర్స్ అందరూ ఒక ఎత్తు అయితే, ఈ సీజన్ కి సంబంధించి రిషబ్ పంత్ ఇతను అంతర్జాతీయ కెరీర్ కి సంబంధించి చాలా అంచనాలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అని అంటే గనక గత కొన్ని రోజులుగా వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి టాలెంట్ ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ లేదు అనే దానికి సంబంధించి ఇతని విషయంలో కొంత ఎక్కువగా విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సీజన్ కి సంబంధించి కొంత రిషబ్ పంత్ అత్యంత అంటే తన కెరీర్ కి కూడా ఈ సీజన్ బాగా హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గత సీజన్ లో అత్యధిక ధరకు అమ్ముడుపోయి ఆ ఒత్తిడితోనే మరి ఎందుకు అతను సరిగా ఆడినటువంటి పరిస్థితి లేదు. లాస్ట్ మ్యాచ్ లో 14th మ్యాచ్ లో సెంచరీ చేశాడు. కాబట్టి ఇక్కడ ఈ సీజన్ కి సంబంధించి అతను కొంత కీలకంగా రాణించగలిగితే మాత్రం అక్కడ లక్నో జట్టుకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా అతనికి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా ఇక్కడ మాథ్యూ బ్రీచ్కే ఇతను సౌత్ ఆఫ్రికా ఆటగాడు. ఇతనికి సంబంధించి భారీ అంచనాలు ఉన్నటువంటి పరిస్థితి. బ్యాట్స్మెన్ కి ఇతను 27 ఏళ్ల క్రికెటర్. ఇతను కొంత అంటే సౌత్ ఆఫ్రికాకు సంబంధించి లేదంటే ఇప్పుడు మనం చూసుకుంటే అతను దేశవాళీ క్రికెట్ లో కూడా అక్కడ జరుగుతున్నటువంటి లీగ్ మ్యాచ్ల్లో కానీ లేదంటే ఎక్కడైనా సరే అంతర్జాతీయ మ్యాచ్ల్లో కానీ ఇతను చాలా కీలక ప్రభావం చూపించేటువంటి ఆటగాడు. గతంలో వీళ్ళకు ఢిల్లీకి అదే లక్నో సూపర్ జైంట్ కి సంబంధించి కొంతమంది కీలక ఆటగాళ్ళు ఉండేవారు. డేవిడ్ మిల్లర్ కానీ ఇట్లా ఉండేవాళ్ళు కొంతమంది ఆటగాళ్ళు. వాళ్ళ తరహాలోని ఇతను కూడా ప్రభావం చూపించగలిగేటువంటి ప్లేయర్. ఈసారి ఇతని మీద కూడా వాళ్ళు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో లక్నో సూపర్ జైంట్స్ కి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సినటువంటి ప్లేయర్ ఎయిడెన్ మార్క్రమ్. ఇతను చాలా అద్భుతమైనటువంటి ప్లేయర్. మనం చూసుకుంటే 2025 గత ఏడాది జరిగినటువంటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో కానీ, అదే విధంగా ఆ తర్వాత జరిగినటువంటి మ్యాచ్ల్లో కానీ లేదంటే మన వరల్డ్ కప్ మ్యాచెస్ లో కానీ అతను ఇండియన్ పిచెస్ మీద క్రికెట్ ఎక్కువగా ఆడుతున్నాడు. కాబట్టి ఈ సీజన్ అతనికి చాలా కీలకమైనటువంటి అవకాశం ఉంది. అతను కూడా బౌలింగ్ పరంగా కూడా మనం అందరం కూడా అతన్ని బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటాం కానీ ఒక బ్యాట్స్మెన్ దూకుడుగా ఆడుతుంటే ఎలా కట్టడి చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి అతనికి ఒక స్పష్టమైన విజన్, ఒక క్లారిటీ ఉంటుంది. మన దగ్గర రవిచంద్రన్ అశ్విన్ ఎలాగైతే బ్యాట్స్మెన్ ని కట్టడి చేస్తూ ఉంటాడో అతని దగ్గర కూడా ఆ స్కిల్ ఉంది. కాబట్టి ఈసారి అతను బౌలింగ్ లో కూడా లక్నో సూపర్ జైంట్స్ ముఖ్యంగా భారత మైదానాల్లో స్పిన్ బౌలింగ్ అనేది చాలా కీలకం. చూపుడు వేలతో బౌలింగ్ చేసే బౌలర్లకి చాలా హెల్ప్ అయ్యేటువంటి పరిస్థితి. అతను చూపుడు వేలతో స్పిన్ బౌలింగ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ లో అతను ఖచ్చితంగా లక్నో జట్టుకు అయితే బలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే ఇక ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే మాత్రం ఈ సీజన్ లో ముఖ్యంగా ముంబై ఇండియన్స్ కి వస్తే సీనియర్ ప్లేయర్ రోహిత్ శర్మ, అదేవిధంగా కెప్టెన్ హార్దిక్ పాండ్యా, అలాగే జస్ప్రీత్ బుమ్రా వీళ్ళ ముగ్గురు ఈసారి ఖచ్చితంగా ప్రభావం చూపించగలిగేటువంటి ప్లేయర్. అదేవిధంగా క్వింటన్ డికాక్, సౌత్ ఆఫ్రికాకి సంబంధించి క్వింటన్ డికాక్ అతను ఇక్కడ సౌత్ ఆఫ్రికా మొన్న జరిగినటువంటి T20 వరల్డ్ కప్ లో కూడా అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి. అదే విధంగా ఇక్కడ చూసుకుంటే మాత్రం ఈ మ్యాచెస్ కి సంబంధించి మన రోహిత్ శర్మకి, ఎందుకంటే 2027 ప్రపంచ కప్ లో అతను గనక చోటు దక్కించుకోవాలి, అతను గనక ప్రభావం చూపించాలి అనే ఆలోచన గనక ఉంటే ఖచ్చితంగా అతను ఫిట్నెస్ పరంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఫిట్నెస్ పరంగా బరువు కూడా తగ్గాడు. అదేవిధంగా ఫీల్డింగ్ పరంగా కూడా కొంత మెరుగుపడ్డాడు అనే కామెంట్స్ కూడా వచ్చాయి. అదేవిధంగా ఈ సీజన్ లో కనుక రోహిత్ శర్మ నిలకడగా రాణించగలిగితే, అంటే గత సీజన్ లో అతను కొంత ఫెయిల్ అయ్యాడు అంటే అతన్ని ఫీల్డింగ్ లో పక్కన పెట్టి ఇంపాక్ట్ ప్లేయర్ ని దింపడం ఇదంతా మనం చూస్తూ వచ్చాం. భారీ ధరకి అతన్ని రిటైన్ చేసుకుని కూడా వాళ్ళ జట్టులోనే ఉంచుకుని కూడా అతన్ని సరిగా వాడుకోలేదు అనేది కూడా కొంత ఉన్నటువంటి విమర్శ. అయితే ఈసారి రోహిత్ శర్మ ఫీల్డింగ్ పరంగా కూడా, ఎందుకంటే నిన్న వచ్చినటువంటి వార్తల ప్రకారం BCCI ఆదేశాల ప్రకారం సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి 5 కూడా వీళ్ళందరూ అంటే అజిత్ అగర్కర్ నేతృత్వంలో ఉన్న సెలక్షన్ కమిటీలో ఉన్నటువంటి 5 కూడా ప్రతి టీం కి సంబంధించినటువంటి ఎవరైతే జాతీయ జట్టులో ఒక 20 మంది ఆటగాళ్ళని వీళ్ళు సెలెక్ట్ చేశారో అందులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరూ అంటే వీళ్ళ ఫిట్నెస్ ని, వీళ్ళ బ్యాటింగ్ ని, అదే విధంగా వీళ్ళు మైదానంలో ఎలా ఉన్నారు ఏంటనే దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అబ్జర్వ్ చేయనున్నారు. కాబట్టి ఈ సీజన్ పరంగా చూసుకుంటే రోహిత్ శర్మకు చాలా అత్యంత కీలకంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా జస్ప్రీత్ బుమ్రా
జస్ప్రీత్ బుమ్రాకి సంబంధించి అతను మొన్న T20 వరల్డ్ కప్ లో చాలా కీలకంగా మారినటువంటి ప్లేయర్ అతను. కాబట్టి దీనికి సంబంధించి అంటే ఈ సీజన్ లో అతను గనక రాణించగలిగితే తర్వాత మ్యాచెస్ అన్ని కూడా తనకి దాదాపుగా ఇంగ్లాండ్ లో ఆడబోయేటువంటి మ్యాచ్లకు సంబంధించి కొంత అతనికి రెస్ట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనే కామెంట్ కూడా వినపడుతుంది. కాబట్టి మరి అతను ఎలా రాణించబోతున్నాడు ఏంటనేది చూడాలి. అదేవిధంగా హార్దిక్ పాండ్యా ఇతను కూడా ఫిట్నెస్ పరంగా నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే మ్యాచ్లు కూడా ఇతనికి కొంత కీలకమైనటువంటి అవకాశం ఉంది. అలాగే ఇంకా మనం చూసుకుంటే గనక పంజాబ్ కింగ్స్ వీళ్ళు ఐపీఎల్ చరిత్రలో అంటే ఇప్పటి వరకు కూడా చాలా బలహీనమైనటువంటి పేలవమైనటువంటి జట్టుగా కూడా వీళ్ళకి పేరుంది. కానీ ఈసారి అంటే గత ఏడాది మనం చూసుకుంటే వాళ్ళు ఫైనల్ కూడా వెళ్ళారు. కాబట్టి ఈ సీజన్ లో కూడా వాళ్ళకి సంబంధించి భారీ అంచనాలే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోనే ఈసారి కూడా వీళ్ళు ఆడనున్నారు. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటే వీళ్లకు అంటే ఈ జట్టుకు సంబంధించి మనం ముగ్గురు ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలి. శ్రేయస్ అయ్యర్, ప్రియాన్స్ ఆర్య, అదే విధంగా హర్షదీప్ సింగ్. వీళ్ళ ముగ్గురే వీళ్ళకి అత్యంత కీలకమైనటువంటి ప్లేయర్స్. ప్రియాన్స్ ఆర్య గత ఏడాది అనుకుంటా మనం చూసాం, అతను చాలా అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడినటువంటి పరిస్థితి ప్రియాన్స్ ఆర్య. అదే విధంగా శ్రేయస్ అయ్యర్ కూడా T20లకు సంబంధించి అతను ఎవరైతే తక్కువ అంచనా వేశారో అతను ఆట తీరుతోనే గత ఏడాది అతను సమాధానం చెప్పాడు. కాబట్టి ఈ ఏడాది కూడా అతను ఖచ్చితంగా 26 కోట్లకి కొనుగోలు చేసినట్టుంది పంజాబ్ కింగ్స్ అతని మీద నమ్మకంతో. అతను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. అదే విధంగా ఈ మధ్యకాలం కొంత ఆస్ట్రేలియా పర్యటనలో కొంత గాయం కారణంగా ఇబ్బంది పడినప్పటికీ కూడా మళ్ళీ లైన్ లోకి వచ్చాడు. ఇందాకే అతనికి సంబంధించినటువంటి వార్త కూడా చూస్తాం, దాదాపుగా 11 కేజీల పొరుగు కూడా ఏదో తగ్గాడు అనేది కూడా కొంత వినపడినటువంటి కామెంట్. అదే విధంగా వీళ్ళకి ప్రభసిమ్రాన్ సింగ్ ఓపెనర్ గా ఉన్నటువంటి ప్రభసిమ్రాన్ సింగ్ కూడా కీలకమైనటువంటి ప్లేయరే. ప్రియాన్స్ ఆర్య, ప్రభసిమ్రాన్ సింగ్ వీళ్ళిద్దరూ కూడా కొంత కీలకంగా రాణించగలిగితే మాత్రం అది మంచి రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా హర్షదీప్ సింగ్ T20 వరల్డ్ కప్ కి సంబంధించి తను చాలా కీలకమైనటువంటి బౌలర్. అదే విధంగా 2027 ప్రపంచ కప్ లో అతను ఆడాలి అని అంటే ఖచ్చితంగా ఈ సీజన్ లో కూడా అతను రాణించాల్సినటువంటి అవసరం ఉంది. దీని మీద వాళ్ళ టీం యాజమాన్యం కూడా కొంత గట్టిగానే కసరత్తు అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈసారి రాజస్థాన్ రాయల్స్ కొంత డిఫరెంట్ గా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళకి కెప్టెన్ కూడా దాదాపుగా మారినట్టున్నాడు. కాబట్టి వాళ్ళు ఎంతవరకు రాణిస్తారు ఏంటనేది ఇక్కడ అంటే కెప్టెన్ కి ఇంకా వాళ్ళు దాదాపుగా సెలెక్ట్ చేసుకోలేదు ఇప్పటి వరకు. ఎందుకంటే సంజు శాంసన్ తర్వాత ఎవరికి కెప్టెన్సీ ఇస్తారు ఏంటనే దానికి సంబంధించి క్లారిటీ లేదు. దాదాపుగా యశస్వి జైస్వాలే వాళ్ళకి కెప్టెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది రాజస్థాన్ రాయల్స్ కి సంబంధించి యశస్వి జైస్వాల్, రవీంద్ర జడేజా, అదే విధంగా వాళ్ళకి సంబంధించి ఇంగ్లాండ్ బౌలర్ ఎవరైతే ఉన్నారో జోఫ్రా ఆర్చర్. వీళ్ళ ముగ్గురు మీద వాళ్ళు కొంత ఎక్కువగా హోప్స్ పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇక్కడ అంటే ఈ యశస్వి జైస్వాల్ అతను వైట్ బాల్ క్రికెట్ లోకి రావడంలో ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నాం రిషబ్ పంత్ గురించి ఏదైతే మాట్లాడుకున్నామో అతను ఎలా ఇబ్బంది పడుతున్నాడో యశస్వి జైస్వాల్ కూడా గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సీజన్ లో ఇతను కూడా యశస్వి జైస్వాల్ కూడా కొంత దూకుడుగా పరుగులు చేస్తే మాత్రం వీళ్ళకి చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అదే విధంగా అతని కెరీర్ కి సంబంధించి కూడా ఈ సీజన్ చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. వైట్ బాల్ క్రికెట్ కి సంబంధించి టెస్ట్ క్రికెట్ లో ఆల్రెడీ అతను ప్రూవ్ అయిన డబుల్ సెంచరీలతో అతను ప్రూవ్ చేసుకున్నాడు. అదే విధంగా ఈ సీజన్ లో వైభవ్ సూర్యవంశీ అతన్ని దాదాపు గత ఏడాది ₹1 కోటి కొనుగోలు చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. అతను అండర్ 19 ప్రపంచ కప్ లో గానీ లేదంటే T20 మ్యాచ్ లో కానీ వీటన్నిటిలో కూడా అతను చాలా దూకుడుగా ఆడుతున్నాడు. మొన్న జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్ లో కూడా అండర్ 19 వరల్డ్ కప్ లో అతను చాలా అద్భుతంగా రాణించాడు ఆయుష్ మాత్ర నేతృత్వంలో జరిగినటువంటి మ్యాచెస్ లో. కాబట్టి ఇక్కడ అతను ఈ సీజన్ కూడా అతనికి కూడా కీలకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి అతను ఎలా రాణిస్తాడు, ఎందుకంటే అతని ఈ సీజన్ లో రాణిస్తే మాత్రం ఖచ్చితంగా అతను ఇంగ్లాండ్ కు T20 సిరీస్ కి దాదాపుగా ఎంపిక చేసేటువంటి అవకాశాలు కూడా ఉండొచ్చు. అదే విధంగా రవీంద్ర జడేజా 2027 ప్రపంచ కప్ కి ఇతని మీద చాలా హోప్స్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇతను ఎంతవరకు రాణిస్తాడు ఈ సీజన్ లో అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత అంటే ఫిట్నెస్ పరంగా కూడా గత కొంతకాలంగా జడేజా ఆట తీరుకు సంబంధించి తీవ్ర స్థాయిలో విమర్శలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సీజన్ లో జడేజా సరిగా ఆడకపోతే మాత్రం అతనికి కూడా కొంత అభిమానుల నుంచి విమర్శలు వచ్చేటువంటి అవకాశాలు కూడా దాదాపు ఎక్కువగానే ఉన్నాయి. అదే విధంగా ఇప్పుడు మోస్ట్ క్రేజియస్ట్ జట్టుగా పేరు ఉన్నటువంటి ఆర్సీబీ గురించి కనుక మనం మాట్లాడుకుంటే రజత్ పాటీదార్, విరాట్ కోహ్లీ, జాష్ హేజిల్వుడ్ వీళ్ళ ముగ్గురు, వీళ్ళతో పాటుగా టిమ్ డేవిడ్, అదే విధంగా దేవదూత్ పడిక్కల్, ఫిల్ సాల్ట్. అంటే వీళ్ళ టీమ్ సెలక్షన్ ఫస్ట్ నుంచి కూడా ఒక రకంగా ఉంటే లాస్ట్ ఇయర్ మెగా వేలం తర్వాత మరో రకంగా ఉంది. వీళ్ళు చాలా పగడ్బందీగా వీళ్ళ బౌలింగ్ గానీ వీళ్ళ బ్యాటింగ్ గానీ చాలా పగడ్బందీగా కనపడింది. జాష్ హేజిల్వుడ్ నేతృత్వంలో వీళ్ళ బౌలింగ్ యూనిట్ అనేది
మోస్ట్ పవర్ఫుల్ గా కనపడుతుంది. కేకేఆర్ బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో, అలాగే ఢిల్లీ బౌలింగ్ యూనిట్ ఎలా ఉందో, వీళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా దాదాపుగా అలాగే కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సీజన్ లో వీళ్ళు బ్యాటింగ్ పరంగా కానీ బౌలింగ్ పరంగా కానీ మళ్ళీ రాణించేటువంటి అవకాశం ఉంది. నాకౌట్ కి అయితే ఆర్సీబీ ఖచ్చితంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ప్రధానంగా విరాట్ కోహ్లీకి సంబంధించి. హ్యాసిల్వుడ్ మిస్ అవుతున్నాడు అని చెప్పేసి కామెంట్స్ వింటున్నాం మనం. అంటే సీజన్ మొత్తం మిస్ అవుతారా, ఫ్యూ మ్యాచెస్ మిస్ అవుతారా? కొన్ని మ్యాచెస్ అంటే ఫస్ట్ స్టేజ్ లో జరిగేటువంటి కొన్ని మ్యాచెస్ అయితే మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఏదైతే 20 మ్యాచ్ల షెడ్యూల్ వచ్చిందో ఆ షెడ్యూలే కొంత అతను మిస్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సరే అది పర్వాలేదు, అయినా సరే వాళ్ళ దగ్గర బౌలింగ్ ఆప్షన్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. అదే విధంగా విరాట్ కోహ్లీకి సంబంధించి కనుక మనం చూస్తే ఈ సీజన్ లో ఆ విరాట్ కోహ్లీకి అంటే డూ ఆర్ డై సీజన్ గా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2027 ప్రపంచ కప్ మంచి ఫామ్ లో ఉన్నాడు విరాట్ కోహ్లీ. మనం చూసుకుంటే కనుక 2027 ప్రపంచ కప్ లో కనుక అతను ఆడాలి అని అంటే మాత్రం ఈ సీజన్ లో అతను పరుగులు వేగంగా చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. కీలకమైనటువంటి సందర్భాల్లో వికెట్ కోల్పోకుండా అతను రాణించగలిగితే మాత్రం అతనికి చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా దేవదూత్ పడిక్కల్ అతను మొన్న జరిగినటువంటి రంజీ సీజన్ లో చాలా బ్యూటిఫుల్ గా ఆడాడు. అతను చాలా అద్భుతంగా రాణించినటువంటి పరిస్థితి ఉంది. కర్ణాటకను ఫైనల్ కు తీసుకెళ్లడంలో అతను చాలా కీలక పాత్ర పోషించాడు కేఎల్ రాహుల్ తో పాటుగా. కాబట్టి ఈ సీజన్ కి సంబంధించి అతను గనక నిలకడగా రాణిస్తే మాత్రం ఖచ్చితంగా అతనికి సీజన్ చాలా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే విధంగా జాతీయ జట్టులో పునరాగమనం చేయడానికి సమర్థవంతంగా వైట్ బాల్ క్రికెట్ లో అడుగుపెట్టడానికి కూడా ఇది కొంత హెల్ప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే జాష్ హేజల్వుడ్ కి సంబంధించి అతను గనక పూర్తి స్థాయిలో వాళ్ళకి ఆడగలిగితే మాత్రం అది ఆర్సీబీకి చాలా బలంగా చెప్పుకోవచ్చు. అదే విధంగా వాళ్ళ బౌలింగ్ యూనిట్ కి కాదు, లాస్ట్ ఇయర్ వాళ్ళు ఫైనల్ కి వెళ్ళటం కానీ ఫైనల్లో రాణించడం కానీ అది చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అతని కాంట్రిబ్యూషన్. అలాగే కృణాల్ పాండ్యా గురించి కూడా అతను ఫైనల్లో చాలా అతను చేసినటువంటి బౌలింగే ఆర్సీబీ కప్ ఇచ్చింది. 4 వికెట్లు తీసినట్టున్నాడు ఆ రోజు ఫైనల్ మ్యాచ్ లో. కాబట్టి ఈ సీజన్ లో కూడా అతను కొంత కీలకంగా రాణించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మన సన్ రైజర్స్ హైదరాబాద్ కి సంబంధించి కనుక చూస్తే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కెప్టెన్, వైస్ కెప్టెన్. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి చాలా వరకు కూడా, అలాగే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ పరంగా వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళిద్దరు ఎంత ఫామ్ లో ఉన్నారో మనం చూసాం. మనం చూసాం ఏదైతే T20 వరల్డ్ కప్ లో కానీ అంతకు ముందు జరిగినటువంటి మ్యాచ్ల్లో కానీ ఇషాన్ కిషన్ ఆడినటువంటి ఆట తీరు, అభిషేక్ శర్మ మొన్నటి వరకు కూడా T20 వరల్డ్ కప్ లో సరిగా ఆడలేదు అనేటువంటి విమర్శల్ని ఫైనల్ మ్యాచ్ లో అతను నిరూపించుకునేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇషాన్ కిషన్ టోర్నీ మొత్తం కూడా అతను రాణించాడు. అలాగే ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ట్రావిస్ హెడ్ కూడా చాలా కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ జట్టుకి సంబంధించి చూసుకుంటే. కాబట్టి ఈ సీజన్ లో మొత్తం కూడా వీళ్ళ ముగ్గురు కీలక పాత్ర పోషించేటువంటి అవకాశం ఉంది. అలాగే వీళ్ళకు సంబంధించి అలాగే బ్రైడన్ కార్స్ బ్యాటింగ్ బౌలింగ్ ఆల్రౌండర్ ఇంగ్లాండ్ కి సంబంధించి అతను కూడా ఎందుకంటే అతను కూడా కొంతకాలంగా మంచి క్రికెట్ ఆడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అతని మీద కూడా హైదరాబాద్ భారీ ఆశలే పెట్టుకుందని చెప్పుకోవచ్చు. అయితే వీళ్ళకు ప్యాట్ కమిన్స్ దూరం కావడం అనేది కొంత మైనస్ గా చెప్పుకోవచ్చు. అతను కనుక ఈ ఫస్ట్ 20 మ్యాచెస్ షెడ్యూల్ కి కనుక దూరం అయినా సరే తర్వాత మ్యాచెస్ లో కనుక అతను ఆడగలిగితే మాత్రం అది హైదరాబాద్ ఖచ్చితంగా ప్లస్ అయ్యేటువంటి అవకాశాలే ఉంటాయి. అంటే ఈ సీజన్ 19 అనేది బాగా ఎక్స్ప్లోజివ్ గా ఉండబోతుందా? ఎస్, ఖచ్చితంగా. అంటే మనం ప్రతి జట్టు కూడా చాలా పకడ్బందీగానే ప్లాన్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ వీళ్ళు చాలా కీలకంగానే ప్రతి ప్లేయర్ కూడా కొంత పట్టుదలగానే మనం చెప్పుకుంటే జట్టులోకి సంబంధించినటువంటి సీనియర్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి అంటే ఎలా ఆడాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక ప్లానింగ్ ప్రకారం వీళ్ళందరూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఫిట్నెస్ పరంగా కూడా ఏదైతే T20 వరల్డ్ కప్ లో ఆడిన వాళ్ళు కానీ లేదంటే వన్డే ప్రపంచ కప్ లో ఆడాలనుకున్నటువంటి సీనియర్ ప్లేయర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈసారి పరుగుల వరద పారించడం, వికెట్లు తీయటంలో కూడా కొంత కీలకంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరగబోతుంది ఏంటనేది చూడాలి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.